అప్పుడెప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్ మీద దాడి సంఘటన గుర్తుంది కదా. అందులో తర్వాత వాళ్ళని కాల్చి చంపడం ఈ సంఘటన అంతా. ఆ తర్వాత మళ్ళీ మొన్న మధ్య నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండగా పార్లమెంటు లోపలికి కొంతమంది అడుగుపెట్టే ప్రయత్నం చేయడం, అయితే పొగ బాంబులు విసరడం. ఒకళ్ళేమో అక్కడ ఉన్నటువంటి దీంట్లో నుంచి ఎగిరి పార్లమెంట్లో దూకడం, ఇది సందర్శకుల గ్యాలరీలో నుంచి, అట్లాగే పొగ బాంబులు విసరడం. కాకపోతే వాళ్ళు తీవ్రవాదులు కాదు, ప్రపంచపు దృష్టిని తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు అన్నటువంటిది విషయం తేలింది. ఇప్పుడు తాజాగా మరొక సంఘటన సంచలనం చోటు చేసుకుంది. పార్లమెంట్లో గేట్ నెంబర్ 1 అని 2 అని 3 అని ఉంటుంది. 3 నుంచి సందర్శకులను అలౌ చేస్తారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఆధార్ కార్డు చూపించాలి. ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. అది రిజిస్టర్ అవుతుంది అనమాట. ఆధార్ కార్డుతో మన ఫోటోను తీస్తారు. అవి రెండు మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఆ సిస్టమ్ ఉంటుంది. అయితే ముగ్గురు నకిలీ ఆధార్ కార్డులు సబ్మిట్ చేశారన్నది తేలింది. కాసిం, యోనిస్, షోయబ్ ఈ 3 పేర్లతో ఉన్నటువంటి ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కన్సర్న్ పర్సన్స్ నకిలీ ఆధార్ కార్డులు, అంటే వీళ్ళ ముగ్గురి పేర్లు ఇవి. ఆధార్ కార్డులు ఏం సబ్మిట్ చేశారో తెలియదు. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి విషయం తాజాగా నకిలీ ఆధార్ కార్డులతో లోపలికి వెళ్ళబోయారని తేలింది. వెంటనే వాళ్ళని ఆపేశారు. భద్రతా సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు ఎంటర్ కాబోయారు అన్నటువంటిది తేల్చే ప్రయత్నంలో ఉన్నది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. అసలు ఏం జరగబోతోంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.